సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యాన్నే తింటారన్నారు. నిధులు ఎగ్గొట్టిన కేసీఆర్ కు తనతో పోలిక అన్నారు. కాళేశ్వరం 8వ వింత కాదు, ఏకైక వింత అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాది, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి. సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. 10 ఏళ్లు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు, ఎవరికి తెలుసా అని అడిగినోడు 10 ఏళ్లలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల ఒడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో పండించిన ఒడ్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. మనం పండించిన ఒడ్లు 2,000 కొనేటాడు దిక్కు లేదు. రైతులు ఉరేసుకుంటుంటే ఒడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో పండించిన ఒడ్లు 4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు బలుపుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం బలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి అట్లుంది. శకునం బలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని. ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు, ఎట్లిస్తారని. మాకు సంకల్ప బలం ఉన్నది, ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈరోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెట్టాము. రైతు రుణమాఫీ చేస్తామన్నాము. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇచ్చుకుంటా 16,000 కోట్లు చేసాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేది ఏంది? నువ్వు 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే, పని మంత్రులు పంది వేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం ఆయన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన, అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం, నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ